జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో చాలా అరాచకం జరిగిందండి. ఎలా అరాచకం అంటే ప్రజా సంక్షేమ అరాచకం జరిగింది. ఇంతవరకి 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయనటువంటి సంక్షేమ పథకాలు గాని, ఇలాంటివెన్నో ఆయన చేశాడు కాబట్టి వాళ్ళకి కూటమి దృష్టిలో అది అరాచకం. వాళ్ళ దృష్టిలో అరాచకం అంటే ప్రజలకు మంచి చేయటం అరాచకం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ మంచి ఏం చేస్తుంది? ఒక వాళ్ళిచ్చిన మాట సూపర్ సిక్స్ ఇచ్చారు. ఏదైనా సవ్యంగా అమలవుతుందా? ఒకప్పుడు పెన్షన్‌లు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో 63,00,000 పెన్షన్‌లు ఉండేవి. ఈరోజు 48,00,000కు పడిపోయింది. మరి ఎలా పడిపోయినాయి? ఈరోజు 4 ఏళ్ళు ఇస్తున్న ప్రతి నెల ఈరోజు పెన్షన్‌లు ఏమైనా కొత్తగా ఇస్తున్నారా? చంద్రబాబు గారు ఏమైనా కనిపెట్టారు పెన్షన్ ప్రోగ్రామ్ గాని, కార్యక్రమం గాని? ప్రతి నెల ఎళ్లి పెన్షన్ చేతిలో పెట్టడం దానికి ఒక 1,50,00,000 ఖర్చు ఆయన ప్రోగ్రామ్‌కి. అది ప్రజల నెత్తిన పడేదే కదా! మనం ఏదన్నా ఒక పథకం పెడితే దాన్ని ప్రభుత్వం ఒక పథకం ఏర్పాటు చేసిందంటే దాన్ని ఆవిష్కరణ జరిగిద్ది. అంతటితో తర్వాత అధికారులు అది పాలన వ్యవహారం అది. అది అట్లా వెళ్ళిపోవాలి. సవ్యంగా వెళ్ళిపోవాలి. అంతేగాని ప్రతి నెల ఏదో కొత్తగా ఇస్తున్నట్టుగా ప్రతి నాయకులు ఏదో వాళ్ళ జేబులో సొమ్మిస్తున్నట్టుగా ఫోటోలు దిగటం, ప్రతి ఇంటికి తిరగటం, ఫోటోలు దిగటం ఇలా చేస్తున్నారు.